డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామం అంగన్వాడీ వర్కర్స్ పై మహిళా పోలీస్ వేధింపులు ఆపాలని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. వెల్ల గ్రామంలో కోడ్ నంబర్ 195లో అంగన్వాడీ వర్కర్ పై గత కొంతకాలంగా సచివాలయ మహిళా పోలీస్ అనేక రకాలుగా వేధిస్తుందని, ఈ విషయాన్ని గతంలో ఎంపీడీఓ ఆర్డీఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. ఎంపీడీఓ సమక్షంలో ఇరుపక్షాల జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడినప్పటికీ ఆమె వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. యథావిధిగా అంగన్వాడీ సెంటర్ విజిట్ కి వెళ్లిన మహిళా పోలీస్ అంగన్వాడీ వర్కర్పై కులం పేరుతో దూషించి అంగన్వాడీ వర్కర్పై దాడి చేసి కొట్టడం జరిగిందన్నారు. దీంతో అంగన్వాడీ వర్కర్ స్పృహ కోల్పోయిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ చర్యకు పాల్పడిన సచివాలయ మహిళా పోలీసుపై చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అంగన్వాడీ డిమాండ్ చేశారు. ఇక్కడ వెల్ల గ్రామంలో సచివాలయం మహిళా పోలీసు అంగన్వాడీ కార్యకర్త మీద అనేక సార్లు దాడి చేసి ఉంది. గతంలో మేము కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు మళ్ళీ ఆవిడ విజిట్కి వెళ్లి అంగన్వాడీ టీచర్ని నానా దుర్భాషలు ఆడుతూ కులం పేరుతో దూషిస్తూ ఆమెను గెంటి వేసి ఆమెను ఆఖరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మహిళా పోలీసు మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అంగన్వాడీ సోదరీమణుల తరపున ఒక అంగన్వాడీ టీచర్గా నిన్ను నా మీద కంప్లైంట్ చేస్తావా, నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తాను, నువ్వు మాలా కులానికి చెందిందా, నువ్వు నిన్ను ఎవరు రక్షిస్తారా అనేసి అమ్మాయిని దృశించి ఆ అమ్మాయిని గెంటి పడగొట్టడంతో ఆ అమ్మాయికి ఫిట్స్ కింద వచ్చేసినాయి. ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఈ చర్యని ఇంతటితో ఆపుచేసి ఆ అమ్మాయిని వెంటనే సస్పెండ్ చేసి ఆ అమ్మాయి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే మేము కేసు కూడా పెడుతున్నాం. ఆ కేసును వెంటనే అమ్మాయిని అరెస్ట్ చేయాలనేసి మేమందరం అంగన్వాడీలందరం కూడా మహిళా పోలీసు ఉమామహేశ్వరిని వెంటనే అరెస్ట్ చేయాలనేసి, లేని పక్షంలో మేము ర్యాలీ ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రత చేస్తాము. వెంటనే ఉమామహేశ్వరిపై చర్యలు తీసుకోవాలి.